నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే ఓటేసేది లేదు. ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో మార్మోగిన రాజమహేంద్రవరం. రాష్ట్ర ఆదివాసీ మహాసభ అధ్యక్షుడి కుసుమంచి సుబ్బరాయుడు శివరాముడి నేతృత్వంలో కోలాహలంగా ఎన్నికల ప్రక్రియ. తిలక్ రోడ్డు సాయిరామ మందిరం వద్ద భారీ అన్న సమారాధన ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. లివర్ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి. 25,000 ఆర్థిక సహాయం చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజమహేంద్రవరంలో నిర్వహించిన సభకు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ సాధన కోసం అన్ని రాజకీయ పక్షాలతో ఆదివారం దానవాయిపేట ఎస్కేవిటి కళాశాల మైదానంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న ఓట్ ఫర్ ఓపీఎస్ సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి రావడంతో విటి కళాశాల మైదానం సందడిగా మారింది. ఈ సభలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, ఎంవీఎస్ శర్మ, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చే పెన్షన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు భిక్షం కాదని, 309 ప్రకారం పెన్షన్ పొందడం హక్కు అని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా తీర్పు ఇచ్చిందన్నారు. సిపిఎస్, జీపీఎస్ ఏది తమకు వద్దని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని అక్కడైనా ఇక్కడైనా అధికార పార్టీ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు సిపిఎస్లో ఉన్నవారిని కూడా విషయాన్ని వివరించి మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు. ఎవరు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిద్దామని స్పష్టమైన హామీ ఇస్తారో వారికే ఓటే ఇస్తామని ఖచ్చితంగా తెలియచేయాలని సూచించారు. దీనికి ముందు ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాంషికి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేఎస్ఎస్ ప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు కె సురేష్ కుమార్, ఎన్ అరుణకుమారి, లక్ష్మీరాజా, బి గోపీమూర్తి, జిల్లా అధ్యక్షులు పి జయకర్, ప్రధాన కార్యదర్శి ఎస్కే షరీఫ్, జిల్లా కార్యవర్గం ఈవీఎస్ఆర్ ప్రసాద్, శ్రీమణి, రూపస్, ఎం శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ పూర్తిగా ఈ సదస్సు, జిపిఎస్ కూడా మన సదస్సు పూర్తి వ్యతిరేకం. కేవలం ఓపీఎస్ పునరుద్ధరించడానికి మాత్రమే ఈ సదస్సు అనుకూలం. అది పునరుద్ధరించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ సదస్సు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం, ఈ రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. బహుశా ఏప్రిల్ 11 కానీ 12 కానీ ఎన్నికలు జరుగుతాయి. మరి అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాం. ఆల్రెడీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి చెప్పాం, మాకు ఓపీఎస్ తప్పితే ఇంకోటి కాదు. తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. తప్పే లేదు అనుకోవటం. ఏ ప్రతిపక్షం అయినా అధికారంలో రావాలనుకోవటమే రాజకీయ పార్టీ లక్షణం. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా సిపిఎస్ కోసం ఇంత ఆందోళన జరుగుతుంది, నేను ముఖ్యమంత్రి అయితే నేను పెట్టే మొదటి 5-10 సంతకాల్లో సిపిఎస్, జీపీఎస్ రద్దు ఉంటుంది, ఓపీఎస్ పునరుద్ధరిస్తాను అనే మాట ఎక్కడ అన్నాడా? మరి ఎందుకల్లా అంటే అదే ఇందాక చెప్పింది, పాలక వర్గాల స్వభావం. అయినప్పటికీ ఎంతో పాలక వర్గాల స్వభావం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి తలవద్దక తప్పదు. ప్రభుత్వం 4.5 ఏళ్ల పాలన సందర్భంగా గడప గడపకి కార్యక్రమం మొదలుపెట్టింది. మరి ఈరోజు యూటీఎఫ్ ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి ఈ గడపకి ఈ వైసీపీ, టీడీపీ పాలక ప్రతిపక్ష పార్టీలు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలా? మన అంగన్వాడీలు 40 రోజులు సమ్మె చేస్తుంటే, సమగ్ర శిక్ష సిబ్బంది సమ్మె చేస్తుంటే
పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది సమ్మె చేస్తుంటే, లాయర్లు సమ్మె చేస్తుంటే, మరి పాలకపక్ష ప్రతినిధులు ఈ గడపలకి ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నాం. రాగాలా ఈ గడపలకి అని చెప్పి అడుగుతున్నాం. 130 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య మహాసభను ఏ లక్ష్యంతో అయితే పెద్దలు స్థాపించారో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిబద్ధతతో పనిచేసే వారినే కార్యవర్గంగా ఎన్నుకుంటామని, ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలకు తావులేదని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. స్థానిక జైన్ రోడ్డులో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో శివరామ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం ఆదివారం కోలాహలంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు తరలి రావడంతో సందడిగా సమావేశం సాగింది. శివరామ సుబ్రహ్మణ్యం పిలుపును అందుకుని ఇంతమంది ఆర్యవైశ్యులు అతి తక్కువ సమయంలో తరలి రావడం పట్ల మహాసభ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కమిటీకి నూతన అధ్యక్షుడిగా కుసుమంచి సుబ్బరాయుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శివరాముడు మాట్లాడుతూ నిజాయితీతో పనిచేసి ఆర్యవైశ్య మహాసభ ఖ్యాతిని చాటాలని పెద్దలు, మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి రోసయ్య వంటి వారి ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ మహాసభలో రాజకీయాలు చొప్పించాలని ప్రయత్నించడం, రెండో ఆర్యవైశ్య సహా ఏర్పాటు చేయడం దురదృష్టకరమన్నారు. రోసయ్య మరణం తర్వాత ఆర్యవైశ్య మహాసభ రోడ్డున పడినట్టు అయిందని, అందరూ ఏకతాటిపై పయనించి ఆర్యవైశ్య మహాప్రతిష్టను కాపాడటానికి నూతన కమిటీ సహకరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే రాజమహేంద్రవరంలో వైశ్య శంఖారావం నిర్వహించడానికి కార్యాచరణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, గుబ్బా చంద్రశేఖర్, సాధు ప్రతాప్ కుమార్, కంచర్ల బాబీ తదితరులు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించామని తెలిపారు. ఈ సభ నిర్వహణకు సహకరించిన మహిళా కమిటీ, యువజన, సేవాదళ్ విభాగాల్ని శివరామ సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్షుడు కుసుమంచి మాట్లాడుతూ అందరి సహకారంతో ముందుకు సాగుతానని వెల్లడించారు. ఆర్యవైశ్య మహాసభ ఏ రకమైన లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్తున్నారో, ఏ రకమైన ఆలోచనలతో, ఆశయాలతో నడుపుతున్నారో అదే ఆశయాలతో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి ఇస్తే, దాన్ని కూడా ప్రజాస్వామ్యంగా ఒకటే కూర్చుని అందరం కూర్చుని మా జిల్లా మాజీ అధ్యక్షుడు జిల్లాలోని ఆర్యవైశ్య పద్ధతులని కూర్చుని ఎవరిని పెట్టుకుందాం జిల్లా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడని అందరినీ అడిగితే, అందరూ కలిసి ఎవరైతే కనకరాజు ఫస్ట్ నేను ఉంటానని చెప్పారో ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి నాకన్నా పెద్ద అయిన సుబ్బరాయులు ఆయన్ని పెట్టుకుని ముందుకు వెళ్దామన్నా అని చెప్పి మన జిల్లా నుంచి ఏకగ్రీవంగా కుసుమంచి సుబ్బరాయులు గారిని రికమెండ్ చేశారు అంటే మనలో ఉన్నటువంటి ఆ రకమైన క్రమశిక్షణ, డెడికేషన్ అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఇక ముందు మీరు మహాసభను ఎలా నడుపుతారు, మహాసభని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారని మీరు ఆలోచన చేయొచ్చు. 2 సంఘాలు ఉన్నాయి కాబట్టి ఏది నిజమైన సంఘం, ఏది అబద్ధమైన సంఘం అని ఆలోచన చేస్తున్నారేమో. నిజమైన కార్యక్రమాలతో ఎవరికి ఆర్యవైశ్యుడికి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి సుబ్బరాయులు వాళ్ళ కార్యవర్గం ముందుండి పనిచేసే బాధ్యత మేము కూడా తీసుకుంటామని చెప్పి సభాముఖంగా నేను ద్వారక గారికి, చంద్రశేఖర్ గారికి, వారి కార్యవర్గానికి కూడా నేను చెప్తున్నా. తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవైశ్యులందరూ కూడా నన్ను ఏకతాటి మీద ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించినందుకు, నా మీద ఈ నమ్మకాన్ని ఉంచినందుకు కూడా నేను ఈ నమ్మకాన్ని వమ్ము చేయను. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ దిశానిర్దేశం చేసి నాకు ఏ రకమైనటువంటి బాధ్యత అప్పచెప్పినా దాన్ని నేను నిర్వర్తించడానికి, ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. మాట్లాడే అవకాశం, అదృష్టం కల్పించినటువంటి జిల్లా సంఘానికి, ముఖ్యంగా మా శివరామ సుబ్రహ్మణ్యం అన్నకి పేరు పేరున, మిగతా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, మిగతా రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలన్నిటికీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కుర్చీలు నిండే పరిస్థితి కాక, కుర్చీలు తీసుకొచ్చి వేసే పరిస్థితి కాక, బయట నుంచునే పరిస్థితి ఉన్న ఏకైక జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వచ్చే విధంగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఉత్తరాంధ్ర నుంచి ఈ 2 సంవత్సరాలు ప్రయాణం చేసే ఈ ఆర్యవైశ్య మహాసభలో రాయలసీమ, ఆంధ్ర నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు మా వర్గం మొత్తం ఈ నూతన అధ్యక్షుడికి అందిస్తుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసిన ఆర్యవైశ్య నాయకులు ఎంతమంది ఉన్నారు.
రాజకీయంగా ఉన్నారు, సంఘపరంగా ఉన్నారు. కానీ ఆ ఊర్లో లీడరు, ఆ మండలంలో లీడరు చూశాను. ఇలా జిల్లా మొత్తం లీడర్ని చూడటం మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం. శివరామ సుబ్రహ్మణ్యం గారు ఒక పిలుపిస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలో చిన్న పిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు కదిలి వస్తారు అని చెప్పి నేను వింటాను, ఇవాళ చూస్తున్నా. స్థానిక తిలక్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం 31వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీతి నిజాయితీతో తిలక్ రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు సేవలు అందిస్తున్నామని ఆదిరెడ్డి అప్పారావు వెల్లడించారు. దేవుడి సొమ్ము ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా భక్తులకు ఏడాదికి 6 సార్లు అన్నదానం చేయడంతో పాటు వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీ షిరిడి సాయి రామ మందిరం 31వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద ఆదివారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు నిత్యం ఆలయం వద్దనే ఉంటూ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ భక్తులకు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఎప్పుడు అన్నదానం జరిగినా అన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తి స్థాయి నాణ్యతతో రుచిగా వండి పెట్టడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా 6,000 మంది భక్తులకు అన్నదానం చేశామన్నారు. 1000 మందికి వస్త్రదానం చేశామని వివరించారు. త్వరలోనే ఆ బాబా వారి దయతో వృద్ధాశ్రమాన్ని స్థాపించాలని కమిటీ ద్వారా కార్యాచరణ చేస్తున్నామన్నారు. ఆ బాబా వారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు యనుమల బ్రహ్మానందం కుటుంబ సభ్యులు బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు ఇతర సభ్యులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి రామ మందిర్ 31వ వార్షికోత్సవ వేడుకల్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. అది పురస్కరించుకొని పూజలు కానీ అలాగే అన్నదాన విషయంలో 6,000 మంది పైబడి మంచి క్వాలిటీ ఉన్నటువంటి భోజనాన్ని పెట్టడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భోజనాన్ని అనంతరం 1,000 మందికి వస్త్రదానం కూడా చేస్తాం. ఇది యానివర్సరీ పురస్కరించుకొని మీ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఒక బాబా గుడి తరపున ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అది ఖచ్చితంగా బాబా దయ వలన అది జరుగుతుంది. ఎందుకంటే డైలీ పేదలకు అన్నదానం పెడతాం ఈ గుడి దగ్గర. ఏ రోజు మానం, ప్రతిరోజు వచ్చి అందరూ తింటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ భోజనాలే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న ఓల్డ్ పీపుల్కి పెట్టడం వల్ల ఇంకా పుణ్యం ఉంటుందని మేము భావించి అది కూడా ప్రపోజల్లో పెట్టాం. ఈ గుడి రాకముందు తిలక్ రోడ్డు ఏంటో తెలిసేది కాదు. ఇప్పుడు ఈ గుడి వచ్చిన తర్వాత తిలక్ రోడ్లో ఉన్న బాబా గుడికి అటు, బాబా గుడికి ఇటు అని ఒక అడ్రస్ కూడా అది మూలం అయ్యింది గుడి. కాబట్టి ఈ భగవంతుడి దయ వల్ల, ఈ బాబా దయ వల్ల ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి, తర్వాత పంచముఖాంజనేయ స్వామి, కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి, రాముల వారు, బాబా గారు, దత్తాత్రేయుడు, ఇన్ని గుళ్ళు ఉన్నాయి. అందరూ కూడా వస్తే అన్ని గుళ్ళు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు వెళ్ళడానికి అనుకూలంగానే మేము కష్టపడి పనిచేసి ఆ రోజుల్లో చేసాం. కాబట్టి ఈ రోజున అంత గుర్తింపు వచ్చింది ఈ గుడికి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏపీ చాప్టర్ 6వ వార్షికోత్సవ రాష్ట్ర సదస్సులో శనివారం రాత్రి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలో ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వారి సంఖ్య భారతదేశంలోనే అధికంగా ఉందని, దీంతో లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. సమతుల ఆహారం, వ్యాయామం చేయడంతో పాటు ధూమపానం, మద్యానికి దూరంగా ఉంటే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చునన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏపీ చాప్టర్ 6వ వార్షికోత్సవ రాష్ట్ర సదస్సులో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య చికిత్సా విధానాలను వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎండోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ తదితర ప్రాంతాల్లో రాళ్లతో పాటు ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ను గుర్తించి తొలగించవచ్చని వివరించారు. దేశంలో జన్యుపరంగా ఎక్కువ మంది ట్రంకల్ ఒబెసిటీతో బాధపడుతున్నారని, ఇలాంటి వారికి
ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. దీని చికిత్స విధానాల గురించి సదస్సులో చర్చించామని, వచ్చే 2 దశాబ్దాల్లో ఈ విభాగంలో అమెరికా కంటే మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో వైద్య సేవలు అందించేందుకు గతంలో నిపుణుల కొరత ఉండేదని, ప్రస్తుతం దేశంలో 4,000 మంది, ఏపీలో 200 మంది అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. సదస్సులో కమిటీ ప్రతినిధులు అగస్త్యరాజు శ్రీనివాసరావు, వి శ్రీరాములు, ఉమాకాంత్, వరుణ్, స్వప్నిక, ఎన్ ధర్మతేజ, ఏ సత్యసాయి, బి రఘువీర్తో పాటు 150 మంది పాల్గొన్నారు. రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ కాన్ఫరెన్స్లో సుమారు 150 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మన ఆంధ్రాలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా బయట నుంచి కూడా చాలామంది ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దీనిలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఐఎస్జీ ప్రెసిడెంట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఏపీ గ్యాస్ట్రోఎంట్రాలజీ మీటింగ్స్ అప్ టు నౌ. అంటే ఇది చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు చూసేంత ఆల్ ద స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ కాన్ఫరెన్స్ ఎందుకు ముఖ్యమంటే, మనకి ఇంతకుముందు కార్డియాలజీ లాగా, న్యూరాలజీ లాగా ఈ మధ్యన గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్, అదేవిధంగా ట్రీట్మెంట్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఉదాహరణంగా ఇప్పుడు మన గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఎండోస్కోపీ ద్వారా మనం చాలా అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ తీయటము, బైల్ డక్ట్లో స్టోన్స్ తీయటము, ప్యాంక్రియాస్లో, అదేవిధంగా క్యాన్సర్స్ అర్లీ స్టేజ్లో తీసేయటము, చాలా రేర్ డిజీజ్ అన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు మన ఎండోస్కోపీ ద్వారా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అయిపోతుంది. దీనివల్ల పేషెంట్స్కి టైం తగ్గుతుంది, అదేవిధంగా పేషెంట్స్కి కాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో దేర్ ఈజ్ మార్కెట్ రెవల్యూషన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఇప్పుడు మనం దేశంలో చూసుకుంటే 30% అంటే 30% పీపుల్కి గ్యాస్ట్రోఎంట్రాలజీ సిమ్టమ్స్ ఉన్నాయి. వేరేజ్ కార్డియక్ కానీ, డయాబెటీస్ కానీ అన్నీ ఇంకా తక్కువ, చాలా సగం గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఎక్కువ. ఇన్ని రోజులు ఇంత స్పెషలిస్ట్ లేరు మన దగ్గర. ఇప్పుడు మన కంప్లీట్ ఇండియాలో కలిపితే అబౌట్ 4,000 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు. ఆంధ్రాలోనే 200 మంది గ్యాస్ట్రోఎంట్రాలజీ, చిన్న చిన్న టౌన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు 12 మంది గ్యాస్ట్రోఎంట్రాలజీ, అంటే ఇంత డెవలప్మెంట్ వచ్చేది స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీ ఏమంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ. మనకి ఫార్చునేట్లీ ఈ జాపనీస్ కానీ, జర్మనీ టెక్నాలజీ అంతా ఇప్పుడు అవైలబుల్ ఉంది, అన్నీ కూడా వచ్చేసాయి. అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక 2వ డివిజన్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ టీడీపీ నాయకులు సమకూర్చిన 25,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితురాలికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధి వచ్చి కంటి తుడుపు చర్యగా ఏదో కొద్దిగా సొమ్ము ఇచ్చి వెళ్లటం కాదని, ప్రభుత్వం నుంచి బాధితురాలికి నష్టపరిహారం వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంలో బాధితురాలి పిల్లల పుస్తకాలు, ట్యాబ్లు కాలిపోయాయని, వాటిని తిరిగి ఇప్పించాలని, అలాగే నష్టపరిహారం కూడా ఇప్పించాలని సంబంధిత అధికారులకు కోరారు. బాధితురాలు చెల్లిబోయిన శ్రావణి మాట్లాడుతూ ఇంత బాధలో ఉన్న తమను ఆదుకున్నది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులేనని అన్నారు. టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టిబ్రిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోడిపూడి సత్యబాబు, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, స్థానిక నాయకులు సలాది ఆనంద్, పితాని కుటుంబరావు, దాసరి నాగేశ్వరరావు, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పెరవలి శ్రీనివాస్, గంటేటి నాగరాజు, దైవం వీరభద్రం, ఎస్కే అబ్దుల్లా, ఎస్కే హుస్సేన్, డి లక్ష్మీప్రసాద్, పప్పు శ్రీను, వాసంశెట్టి రాంబాబు, ఏ నారాయణరావు, కె నర్సింగ్, బి సంతోష్, కె సత్యనారాయణ, నరాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నాకు చాలా నష్టం జరిగిందండి. నాకు వాషింగ్ మిషన్ వల్ల మొత్తం ఇల్లు అంతా కాలిపోయినాయండి. మాకేమీ లేదండి. నేను చాలా లేనోళ్ళమండి. మాకు ఇల్లు కూడా రాలేదండి. నిన్న చాలా ఇదిగా అయ్యిందండి. మిగిలిన కట్టు బట్టలతో రోడ్డు మీద ఉన్నామండి మేము, నా పిల్లలోనండి. చాలా దారుణంగా కాలిపోయినాయండి అన్నీ. ఇల్లు కూడా రాలేదండి. మన ఎంపీ భరత్ గారు వచ్చండి నాకు 5,000 సాయం చేశారండి. నాకు మళ్ళీ ఇప్పుడేమో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసన్ని గారు వచ్చండి 25,000 రూపాయలు నాకు ఇచ్చారండి. నేను కట్టి బట్టలతో ఉంటే కూడా నా
న్యాయం చేశారండి ఆ సార్ గారండి. చాలా రుణపడి ఉంటామండి. ఇలాగే ఇంకా ఎన్నో చెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. లేని వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ చాలా న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. నాలా కాలిపోయిన పేదవాళ్ళందరికీ కొంచెమన్నా న్యాయం జరిపించండి చాలండి. ఫిబ్రవరి 2న విడుదల కానున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మేళం చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని హీరో సుహాస్, హీరోయిన్ శివాని చెప్పారు. ఈ చిత్రం ప్రమోషన్ వర్క్లో భాగంగా చిత్ర బృందం రాజమహేంద్రవరం విచ్చేసిన సందర్భంగా హోటల్ షెల్టాన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హీరో సుహాస్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదలయ్యాక వచ్చే ఆనందం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రమోషన్ వర్క్లో భాగంగా విశాఖ, కాకినాడ చూసుకుని రాజమండ్రి వచ్చినట్లు తెలిపారు. కవల పిల్లలైన అక్క, తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా జరిగే సంఘటన ఆధారంగా వాళ్ల జీవితాలు ఎలా మలుపు తిప్పాయన్నది ఈ చిత్రం ఇతివృత్తమని సుహాస్ చెప్పారు. యూట్యూబ్స్లో నటించి సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేసి విలన్గా చేసి హీరోగా చేస్తున్నానని తన ప్రస్థానాన్ని వివరించారు. ప్రసన్న వదనం, కేబుల్ రెడ్డి సినిమాలతో పాటు దిల్ రాజు సినిమాలో నటిస్తున్నట్లు సుహాస్ చెప్పారు. హీరోయిన్ శివాని మాట్లాడుతూ ఈ చిత్రంలో ఎమోషన్స్, కామెడీ, పాటలు ఇలా అన్నీ బాగుంటాయని చెప్పారు. 15 నిమిషాలు సినిమా చూశాక ఆటోమేటిక్గా సినిమాలో లీనమైపోతారని తెలిపారు. ప్రేక్షకులందరూ థియేటర్కు వచ్చి ఈ చిత్రాన్ని చూసి తమను ఆదరించాలని కోరారు. వెయిటింగ్ అండి. 2వ తారీఖు తొందరగా వచ్చేసి తొందరగా మాకు ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలని ఉంది. అందరూ తప్పకుండా ఫిబ్రవరి 2వ తారీఖున థియేటర్స్లో చూడండి అంబాజీపేట మ్యారేజ్. ఒక అక్కకి తమ్ముడికి, వాళ్ళు అక్క తమ్ముడు కవలలు, వాళ్ళ పుట్టినరోజు నాడిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అన్నది సినిమా. చాలా బాగుందండి ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా, షార్ట్ ఫిల్మ్స్ నుంచి. అప్పుడు బాగుండేది. దాని తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకున్నాను, అప్పుడు బాగుంది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్లే చేశాను, అది బాగుంది. తర్వాత హీరో అయ్యాను లక్కీగా, అది యాక్సెప్ట్ చేశారు. అండ్ మొన్నే చిన్న ప్రయోగం కూడా చేశాను, హిట్ 2లో మెయిన్ విలన్గా చేశాను, అది కూడా బాగుంది, అవార్డు కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 2-3 ఇయర్స్ అయితే హీరోగానే చేస్తున్నాను. ఇంకా మిగతా క్యారెక్టర్స్ రోల్స్ అనేది ఇంకా తర్వాత చూడాలి. ఇప్పుడు ప్రసన్నవదనం అండ్ కేబుల్ రెడ్డి అని 2 సినిమాలు ఉన్నాయండి. అది కాక దిల్ రాజు సార్ బ్యానర్లో ఒకటి జరుగుతుంది, అది సగం అయిపోయింది షూట్. అవి కూడా ఈ ఇయర్ రిలీజెస్ ఉన్నాయండి. ఇది హీరోగా 3వ సినిమా అండి. హీరోగా 3 సినిమా. నెక్స్ట్ సంతకాలు చేసింది నేను ఇంకా 3 సినిమాలు అయితే సెట్లో ఉన్నాయి. ఇప్పుడు సగం అయిపోయిన సినిమాలు. ఇంకా ఈ రిలీజ్ తర్వాత అటు వెళ్ళాలి. ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్టులు ఇంకొక 8 ఉన్నాయి. మా సినిమా రిలీజ్ అవబోతుంది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. మీకు ఈ సినిమాలో చూడడానికి అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పాటలు చాలా నచ్చుతాయి మీకు. కొన్ని సీన్స్ మీరు చాలా కనెక్ట్ అవుతారు, క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా సినిమా చూసిన 15 నిమిషాలకే ఆ ప్రపంచానికి వెళ్ళిపోతారు. సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఆ సినిమా గుర్తుండిపోతుంది మీకు అని నమ్ముకుంటున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిగా పనిచేయాలని వైసీపీ చీఫ్ విప్ ఎంపీ మార్గాని భరత్రామ్, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గోడూరి శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి పిలుపునిచ్చారు. నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో వైసీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాజమండ్రి సిటీలో వైసీపీ విజయకేతనాన్ని ఎగురవేసి ఇది మా బలం, ఇది మా సత్తా అని చాటాలని అన్నారు. రాజమండ్రి అర్బన్ సీటును గెలిపించి మన ప్రియమైన నాయకుడు జగనన్నకు కానుకగా అందిద్దామని అన్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాజమండ్రి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, శోభాయమానంగా తీర్చిదిద్దామని నగర ప్రజలంతా అభినందిస్తున్నారని అన్నారు. నగర ప్రజల ఆశీస్సులు, మద్దతు సంపూర్ణంగా ఎంపీ భరత్కు ఉన్నాయని అన్నారు. అయితే కొంతమంది సమయం కోసం గోతికాడ గుంటనక్కల్లా తోడేళ్ల ఆవురావురుమంటూ చూస్తున్నారని, వారి పనిపట్టాల్సిన సమయం ఆసన్నమైందని కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు తెలిపారు. వైసీపీలో ప్రభువులు కార్యకర్తలేనని, నాయకుడని ప్రత్యేకంగా ఎవరూ ఉండరని అన్నారు. మనమంతా ప్రజాసేవకులం, వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత మనదేనన్నారు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి
ఆ వాలంటీర్ ఆ 3,000 రూపాయలు ఆ అవ్వ చేతిలోనూ ఆ తాత చేతిలోనూ మరి పెడతా ఉన్నారు. గతంలో పెట్టల్లా రాలిపోయేవారు, లైన్లో నుంచోలేక పొద్దు నుంచి సాయంత్రం దాకా నుంచుని క్యారేజీలు పట్టుకుని వెళ్ళి ఈ పరిస్థితులు గతంలో. ఇవాళ వాస్తవంలో జగనన్న ఈ రకమైన కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు ఇప్పుడు దాకా బటన్ను మా గురించి నొక్కారు, మేమందరం కూడా కోట్ల మంది ప్రజలు మీ గురించి ఫ్యాన్ గుర్తుపైన బటన్ నొక్కడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజల దగ్గర నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఈ రాజకీయ పార్టీలు ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఏం మంచి చేశారు ప్రజలకి? మీరు ఓట్లు అడగడానికి నైతికత ఉందా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం మంచి చేశారు? మీరు 14లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని భావించి ప్రజలు ఓట్లేస్తే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. బాబుకి జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు, మరి బాబు వచ్చాడు కానీ ఎవరికి జాబులు రాలా, నిరుద్యోగ భృతి రాలా. మరి అన్నీ కూడా పచ్చి మోసాలు, అబద్ధాలు మరి చెప్పి 2014 నుంచి 19 దాకా కాలయాపన చేసి డబ్బులు సంపాదించుకొని సూట్ కేసులతో పెట్టుకుని ఇంట్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించారు. ఇప్పుడు ఎక్కడైతే రాజు బలవంతుడవుతాడో శత్రువులందరూ కూడా ఏకమవుతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న బలవంతుడు కాబట్టి శత్రువులందరూ ఏకమవుతా ఉన్నారు. నక్కలు తోడేళ్ళు గుంపుతో వస్తూ ఉన్నారు, సింహం సింగిల్తో వస్తూ ఉంది. సో ఖచ్చితంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2024లో కూడా మరొక్కసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా యూపీహెచ్సి కంబాలపేటకు ఉత్తమ అవార్డులు లభించడం పట్ల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ సేవలతో అవార్డు పొందిన వారికి యూపీహెచ్సి ఆవరణలో ఘనంగా సత్కరించారు. కంబాలపేట యూపీహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్ వివిఎస్ భువనశ్రీ ఉత్తమ మెడికల్ ఆఫీసర్గా, ఉత్తమ డీఓగా లక్ష్మీ సుందరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు పొందారు. ఈ సందర్భంగా స్థానిక యూపీహెచ్సిలో వారిని ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ డిడి భవానీ, యూపీహెచ్సి స్టాఫ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇటీవల జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రాజానగరం నియోజకవర్గం నుంచి ఎన్నికైన బత్తుల బలరామకృష్ణ స్థానిక బ్రదరన్ చర్చ్ వద్దనున్న మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. తన నివాసానికి వచ్చిన బత్తులకు దుశ్శాలువతో హర్షకుమార్ సత్కరించారు. రాజానగరం నియోజకవర్గంలో 35,000 దళిత సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయని, ఈ రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి దళితులకు రక్షణ కవచంగా నిలుస్తున్న హర్షకుమార్ తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని బత్తుల బలరామకృష్ణ కోరడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన హర్షకుమార్ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. బత్తుల బలరామకృష్ణ పేదలు, బలహీనులు, మధ్యతరగతి ప్రజలకు చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు తన దృష్టికి వచ్చాయని, ప్రస్తుత ప్రజానికానికి ఇలా సేవ చేసే వ్యక్తులే కావాలని ఆశీర్వదించి పూర్తి భరోసా ఇచ్చారు. ప్రచారంలో ముందుకు దూసుకెళ్లాలని సూచించారు. సుందర్, జీవి శ్రీరాజ్, కాపు, బీసీ, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే ఓటేసేది లేదు. ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో మార్మోగిన రాజమహేంద్రవరం. రాష్ట్ర ఆదివాసీ మహాసభ అధ్యక్షుడి కుసుమంచి సుబ్బరాయుడు, శివరాముడి నేతృత్వంలో కోలాహలంగా ఎన్నికల ప్రక్రియ. తిలక్ రోడ్డు సాయిరామ మందిరం వద్ద భారీ అన్న సమారాధన ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. లివర్ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి. 25,000 ఆర్థిక సహాయం చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి వాటి సి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.